వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నుంచి మా అన్న సెలవుల మీద ఇంటికి వస్తే మేము మాత్రం ఇక్కడ పొలం పనులు చేపిస్తున్నాం. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా పొలంలో మిరప మొలకలు అయితే నాటుతున్నాం. ఇవి నాటబట్టి 2 days అవుతుంది. ఇంక ఇవి ఎలా అంటే వేరే వాళ్ళ పొలం నుంచి మా పొలానికి తీసుకువెళ్ళడానికి 3 kilometers అయితే జర్నీ ఉంటుంది. కర్మగాలి 1 day అవుతుంది మా అన్న హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి. వచ్చినేమడి పొలం పనులు అయితే స్టార్ట్ చేస్తాము. అంటారు కదా కాలం బాగాలేకపోయినా కాశీకి వెళ్ళినా కష్టాలు తప్పవని. ఇదేనేమో నిద్ర లేదు, సుఖం లేదు. మాకు ఎప్పుడు పొలం పనులు ఉన్నా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటాము. మా అన్న ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే. ఇంకిదే మనం ఎండుమిర్చి నాటే ప్లేస్. మనం ఒక 1000 చెట్లు అయితే తెచ్చుకున్నాం. పాపం మా అన్న హైదరాబాద్ లో ఆఫీస్ లో పోరీల మధ్యలో తిరిగేతాడు. ఇప్పుడు బంతి చెట్ల మధ్యలో ఎద్దుల మధ్యలో తిరుగుతున్నాడు. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. మా అన్న అలాంటివి ఏం పట్టించుకోడు. ఇక్కడ ఉన్న పనులు చేయడమే మా అన్నకు చాలా ఇష్టం. కానీ లైఫ్ తప్పదు కదా. మనం చేసే పని వల్ల బట్టలు మొత్తం ఖరాబ్ అవుతాయి. అయినా సరే ఏం పట్టించుకోవద్దు. పని మొత్తం కంప్లీట్ చేయాలి. ఈవినింగ్ కల్లా 10 మందికి అన్నం పెట్టేదానికన్నా గొప్ప పని ఏముంటది, గొప్ప సాయం ఏముంటది. రైతు కన్నా గొప్పవాడు ఎవరు లేరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ఉంటా మరి. లవ్ యూ, బాయ్.